అందరికీ నమస్కారం. ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్నటువంటి టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ TCCకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లు చేసుకోవడానికి విడుదలైంది. దాని గురించి సమాచారం చూద్దాం. గూగుల్లో TGBSc అని సెర్చ్ చేయండి. మీకు BSc తెలంగాణ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా సైట్ ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది. ఇందులో ఇక్కడ మీకు TTC అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంబడే ఇక్కడ TCC జనవరి 2026 ఆన్లైన్ అప్లికేషన్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీకు అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మీకు అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి, అప్లై ఆన్లైన్. ఇందులో మీరు క్లిక్ చేస్తే అంటే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదివారని అడుగుతుంది. ఓకే చేయండి. ఇది క్లిక్ చేసిన వెంబడే మీకు అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మీకు అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిపై క్లియర్గా గత సంవత్సరం నేను వీడియోస్ అనేది చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో మరియు అక్కడ లింక్లో కానీ ఇక్కడ మనము డిస్క్రిప్షన్లో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా లింక్లో రెండిట్లో గత సంవత్సరం చేసిన వీడియోల లింకులు ఇస్తాను. అందులో చెప్పినట్లుగానే మీరు చేసేయండి. ఇది అప్లికేషన్ పేజ్ అన్నమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మనం ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీరు అప్లై చేసిన తర్వాత ప్రింట్ చేసుకోవచ్చు మీ ఫామ్ను. అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రింట్ అప్లికేషన్ అనే దాంట్లో వెళ్తే మీకు అప్లికేషన్ మళ్ళీ ప్రింట్ చేసుకోవచ్చు. ఒకవేళ అనుకోకుండా చేసుకోకపోతే. ఇది DO యూజ్ కాబట్టి ఇది అవసరం లేదు. బిఫోర్ ఆన్లైన్ అప్లికేషన్ చేసే ముందు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదవండి. ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఇది క్లిక్ చేస్తే మీకు PDF ఓపెన్ అవుతుంది. ఇది ప్రింట్ తీసి పెట్టుకోండి, లేదంటే రాసైనా పెట్టుకోండి. DD బుక్ కోడ్స్ ఉంటాయి. ఇందులో డ్రాయింగ్ లోయరు హయ్యరు ఫీజెస్ ఉన్నాయి. అలాగే ట్రేడ్ టైలరింగ్ అంటే ఎంబ్రాయిడరీ టైలరింగ్ వాళ్ళ యొక్క లోయర్ హయ్యర్ వాళ్ళ యొక్క ఫీజెస్ కూడా ఉన్నాయి. ఈ ఫీజెస్ని మీరు చాలా పే చేయాల్సి ఉంటుంది. ఎలా పే చేయాలనేది కూడా గత సంవత్సరం చేశాను. దాని లింక్ కూడా మీకు ఇక్కడ కామెంట్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోస్ని. ఇవి హెడ్స్ చూడండి. అక్కడ ఆన్లైన్ చాలా ఎలా జనరేట్ చేయాలి అనేది కూడా వీడియో చేశాను. అందులో ఇవి ఎంట్రీ చేయాలి. ఓకేనా. ఇది మొత్తం క్లియర్గా చదువుకోండి. మీరు చదువుకున్న తర్వాతనే మీరు ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళాలి. ఓకేనా. చూద్దాం. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అవన్నీ చెప్పాం కదా, ఇక్కడ చెప్పారు చూడండి. సంబంధిత విద్యార్థులు తమ అప్లికేషన్తో పాటు ఒరిజినల్ చాలాన్ మరియు ఆధార్ జిరాక్స్లను సంబంధిత జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలి. మీకు న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఎక్కడ DO ఆఫీస్ ఉంటే అక్కడిని సమర్పించాలి. సమర్పించిన విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వబడదు. మళ్ళీ ఫీజెస్ ఇక్కడ ఇచ్చాడు. అలాగే లాస్ట్ డేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. వితౌట్ లేట్ ఫీ డిసెంబర్ 5 వరకు, విత్ 50 రూపీస్ లేట్ ఫీ డిసెంబర్ 12 వరకు, 75 రూపీస్ లేట్ ఫీ డిసెంబర్ 19 వరకు మీరు ఆన్లైన్లో అంటే లాస్ట్ డిసెంబర్ 19 వరకు మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసి చాలాను జనరేట్ చేసుకోవాలి. అంటే పే చేసి ఉండాలి అంతవరకు. DO ఆఫీస్లో ఇవ్వాలి. 19 వరకల్లా DO ఆఫీస్లో ఇవ్వాలి. మీరు ఓన్లీ ఆన్లైన్ ఫామ్ ఒకటే కాదండి, ఇవన్నీ DO ఆఫీస్లో ఇవ్వాలి. కేవలం 19 తారీఖు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనుకోవద్దండి. 19వ తేదీకంతా DO ఆఫీస్లో మీరు ఇవ్వాలి అని అర్థం. విత్ 75 రూపీస్ పేమెంట్ లేట్ ఫీ. అది వితౌట్ లేట్ ఫీ అయితే నాకు 5వ తేదీలోపు ఇవ్వాలి. ఓకేనా. ఇవి DO ఆఫీస్లో సబ్మిట్ చేసే డేట్స్. అంతకన్నా ముందే మీరు ఆన్లైన్లో ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా. ఫీజెస్ ఇవి ఉంటాయి. ఓకే. మళ్ళీ ఆ వీడియోస్ లింక్స్ కింద కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో లాస్ట్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.